రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతిపోటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టేలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే. సుధాకర్ సార్, జోజెడ్ సార్ కోసం అనేది ఆయన కోపంగా చూపించేది అది నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. పాఠాలు చెప్పాను కానీ మనకు అది మళ్ళీ మ్యాథ్స్ చెప్పేవాడిని. యాదమ్మ మేడం కూడా నేను ఆ హిందీ సార్ల గురించి చెప్పాలంటే ఉండే ఆర్ట్ ఇది పద్మజ మేడం, ఇది మ్యాథ్స్ టీచర్, సజెషన్ ఇచ్చే మేడం. బాగుండినాక కూడా నా స్టడీ ఆగకుండా డిగ్రీ కంటిన్యూ చేసి ఇక్కడ అంటే నల్గొండ చీఫ్ సార్ సుధారం రెడ్డి గారికి, యాదగిరి సార్ గారికి, రామన్ సార్ గారికి, దేవత సార్ గారికి, పద్మజ మేడం గారికి. Every batch is what is it gather? What is that very plan? But sometimes gather 1 week time taken and grant success. Very thankful. నువ్వు చెప్తుంటే క్లాస్ రూమ్ లో ఏం జరుగుతుంది? సమస్యలు భయపడి ఎన్నికాడికి వేయకూడదు. నాకు 7th లో రాలేదు, 9th వెళ్దాము అని అనుకున్నాము. వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను 10th వరకే చదువుకున్నాను. ఎక్కువ లెవెల్ నాకు హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల 10th కంప్లీట్ చేశాను. ఇప్పుడు ప్రెసెంట్ మేమే ఓన్గా స్కూల్ పెట్టుకున్నాం 1 to 5th వరకు. అక్కడైతే బాగానే స్పీచ్ ఇస్తున్నాను. ఇక్కడ టీచర్స్ దగ్గరికి రాగానే నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకో ప్రతిదానికైతే నేనే అక్కడ స్కూల్లో
ఉన్నటువంటి విద్యార్థులందరికీ నా ఉదయపూర్వక సుమాన్యం. అందించేటువంటి విషయాలలో ఈ గెట్ టుగెదర్ పార్టీ చాలా ఎక్కువ ఆనందం కలిగిస్తుంది. నేను దాదాపుగా 20 సంవత్సరాల పాటు ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయులు పనిచేయడం జరుగుతుంది. ఇప్పటికీ 2005లో స్టార్ట్ చేస్తే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. మధ్యలో ఒక సంవత్సరం ఆపాను. కానీ మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఆప్యాయత, అనురాగాలు ఇవన్నీ కూడా చాలా మందిలో అసమానతలు అంటే పెరిగిపోయినాయి. రోజు అసమానత ఎక్కువైతున్నాయి కానీ తగ్గడం లేదు. చూడండి, ఒకప్పుడు నా క్వశ్చన్ రాముని తండ్రి ఎవరంటే సార్ లేదు సార్ అంటాడు. అరే బాబు ఈయన కొడుకు అయినప్పుడు తండ్రి కదరా అంటే అంటే అట్లా లేదంట, టెక్స్ట్ లేదంటారు. అంటే ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ ఇచ్చినప్పుడు ఇది లేదు సార్ అంటారు. ఇక తండ్రి అయినప్పుడు ఆయన కొడుకు అంటే ఈ కొడుకు తండ్రి కదా, ఆ మాత్రం కూడా ఇంత జ్ఞానం లేకుండా అది ఇవ్వకపోతే ఏదో అవుతున్నారు. నేను మాట్లాడుతున్నంటే నేను చదువుకుంది మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాను. మా సొంత ఊర్లో కూడా అంత అనుబంధం లేదు. మీ ఊరితో చాలా ఉంది, అందులో మీతో చాలా అనుబంధం ఉంది. మేము వచ్చిన సుధాకర్ రెడ్డి సార్, నేను ఒకటే బీఎడ్ ఒకటే వచ్చిన తర్వాత సుధాకర్ సార్ అన్నాడు, అరే ఏంటి భయ్ అంటే ఏంటి భయ్ సార్ ఏమో బీఈడి డీఓపీ చేసి నేను గోకులో చేసినాం ఒకటే బ్యాచ్ లో. కోచింగ్ కూడా బాగా కలిసి అక్కడ సాధారణ స్కూల్లో కూడా మేము ఇద్దరం టీచర్గా చేసినాము. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఊరోళ్ళందరూ 10th అయిపోయిన తర్వాత అంటే ఫెయిల్ మ్యాక్సిమం లారీ డ్రైవర్ ఎక్కువ ఉండేది. 10th అయిపోగానే ఆటోలు గారు ఆటో మేము మాకు సబ్జెక్టులో వరకే నేర్పిస్తాం. ఏమని చెప్పాడు, నీకు తెలియనప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోరా అన్నాడు. వాస్తవానికి అయితే సార్ అయితే ఇంగ్లీష్ ప్రొఫెసర్ కాదు, ఇంగ్లీష్ ఎక్స్పర్ట్ కూడా కాదు. ఆ సార్ మాట్లాడుతుంటే నాకు కూడా అనిపించే స్టార్టింగ్ ఏంటి రామచిలుక దిట్టుకొచ్చినాయి కొమ్మ చాటున కోని రాగం తీసే కోయిలమ్మ ఇటు వచ్చింది ముద్దు ముద్దుగా ముచ్చట్లు పెట్టే రామచిలుక దిట్టు వచ్చినాయి గలగల పారే గోదారమ్మ గలగల పారే గోదారమ్మ ఉరుకులు పరుగులతో వచ్చినది ఆ నింగిలోని నెల వంకలు పురుగులై ఇటు వచ్చిన ముగిస్తే వాళ్ళని పంపించి అంతసేపు కూర్చున్నాయి. బాబు అట్లాగే గడిచిపోతుంది, ఇదే లోకం అనుకుంది. నువ్వు పోయి 12,000 శాలరీ కట్ చేస్తావా, ఇక్కడే ఉండు, ఇంకా పెంచుతాను శాలరీ. స్కూల్ ఫీల్డ్ ఆయన కొంచెం ఐడియా ఉంది, కురంపల్లి చూసుకోవా. ఈ ఫీల్డ్ కూడా కొత్త, అంటే గవర్నమెంట్ ఫీల్డ్ కూడా కొత్త. సరే మాల్లో పెట్టి ఇక మెల్లగా పురపల్లికి వచ్చి కొంచెం అలవాటై, స్టాఫ్ తోటి అలవాటై, పిల్లలతోటి ఇంటరాక్షన్, దీనివల్ల మెల్లమెల్లగా నాకు ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక ఆ లోకం నుంచి కొంచెం బయటపడ్డాను. ఎదగాలిరా తల్లిదండ్రుల పేరు నిలిపేట్లు, ఎదగాలిరా చదువాలిరా మీరు చదువాలిరా, మీరు గొప్ప స్థాయికి వచ్చేట్టు చదవాలిరా, ఎదగాలిరా మీరు ఎదగాలిరా, తల్లిదండ్రుల పేరు నిలపాలిరా. 8 years తో కలిసి కురంపల్లి చేసిన, మళ్ళీ 1 year టీచర్తో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. డ్యూటీలో యాదగిరి సార్ని కలుస్తుంటాను. ఇలా ఈ ఆత్మీయ సమ్మేళనం కూడా మమ్మస్తే పిల్లలు కూడా వాళ్ళ ఎంజాయ్మెంట్గా ఉంటారు. ఎందుకంటే మా మమ్మీ ఫ్రెండ్ అనుకో వాళ్ళు గ్రాండ్ ఫ్రెండ్స్ వీళ్ళంతా అట్లా ఫీల్ అవుతారు. ఈ చిన్న మీకు 8th, 9th, 10th లో టీచ్ చేసి ఉంటాను. వాళ్ళు మన సార్లందరూ చాలా పెద్ద ఓకే, మీరు మీ రంగాలలో 100% అభివృద్ధి సాధించాలి అని నేను కోరుకుంటున్నాను. వస్తుంది మీకు, దాన్ని మీరు పూర్తిగా ఫుల్ఫిల్ చేయండి, ఓకేనా? అలాగే ఇప్పుడు ప్రస్తుత విద్యారంగం గురించి మీరు మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్కి పంపించండి. అన్ని ఫెసిలిటీస్ కనిపిస్తున్నారు. ప్రస్తుతం మనకి ఎంఈఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతం నేను పనిచేసే పాఠశాలని తీసుకుంటే అక్కడ పిల్లల సంఖ్య చాలా తక్కువ ఉంది. పాఠశాల అద్భుతంగా మొదలవుతుంది. కాబట్టి ఆ టీచర్ వృత్తిలో ఉన్నందుకు మాకు చాలా గర్వకారణం. మరి ఆ టీచర్ భారతదేశానికి వెన్నుముకగా భావించే రైతు
ఏ విధంగా సస్యరక్షణ చేసి రైతు ఏ విధంగా తిప్పలబడతాడు, అదే విధంగా టీచర్ మీ యొక్క అభివృద్ధికి మాకున్న నాలెడ్జ్ ని పంచడం అనేది మా త్యాగాన్ని ఏమనుకోము. అట్టి త్యాగాన్ని మా యొక్క ప్రయత్నాన్ని మీరు త్యాగంగా గుర్తించి మమ్మల్ని మర్చిపోకుండా మీకు వచ్చిన సందర్భాన మన బడి పరిస్థితి వల్ల 30 మంది పిల్లలు మా బడికి వస్తామని మళ్ళీ షార్ట్ లిస్ట్ చేస్తే 30 మంది పేరెంట్స్ కలిస్తే మనిషి అన్నవాడికి ఒక మనసు ఉంటుంది, మనస్సు ఉంటుంది. మనిషి అయితే మనసు ఉండాలి, మనసు ఉంటేనే మనిషి అండి. కానీ ఆ మనసులోనికి కష్టాలు తక్కువ, మనసులోనికి కష్టాలు తక్కువ. కష్టాలు భరిస్తూ బతకాలా సార్? కష్టాలు బతుకుతూ మేము నేర్పిన చదువు మీకు ఆ సంస్కారం ఇచ్చిందని చెప్పి మీరు అరేంజ్ చేసిన ఈ ప్రోగ్రాం బట్టి తర్వాత ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఉందంటే మీకు ఏ గవర్నమెంట్ ఉద్యోగం లేదు. మేమేం ఫీల్ అయ్యేవాళ్ళం అంటే, నేను ప్రత్యేకంగా ఈ చదువు చెప్పే రోజుల్లో వీడికి ఈ మార్కులు వస్తే ఉద్యోగం అంటే మేము చెప్పిన ఆ సంస్కారవంతమైన చదువు మీరు నిలబెట్టుకొని మీకు ఇష్టమైన ఈ వృత్తిలో, ఈ ఇష్టమైనటువంటి పనిలో మీరు నిష్ణాతులుగా అవ్వాలి. తర్వాత ఉంది ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిపోయింది ప్రపంచం. పోల్ట్రీ గురించి చెప్పారు, కొందరు అగ్రికల్చర్ గురించారు, కొంతమంది ట్రాన్స్పోర్ట్, కొంతమంది ఎడ్యుకేషన్ ఉంది. మీరు అగ్రికల్చర్ గురించి ఉన్నప్పుడు ఈజీ టెక్నాలజీ అంటే మనం వరకు చాలా మంది ఉపాధ్యాయులు చెప్పారు. మీరు జర్మన్ టెక్నాలజీ మీరు మోటార్ ఫీల్డ్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో జర్మన్ టెక్నాలజీ యూజ్ చేయండి. అట్లా ఒక్కొక్క టెక్నాలజీ మీరు చూడండి, మీరు గ్లోబలైజ్ కాండి. మీ చేతులు